నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఇక డీటెయిల్స్ చూస్తే పుల్వామా ఉగ్రదాడిలో అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమం హైదరాబాద్ నాగోల్ సంస్కృతి స్కూల్లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ అధికారులు, శౌర్య చక్ర గ్రహీత కెప్టెన్ టిఎన్ సాయి కుమార్, లెఫ్టినెంట్ కర్నల్ కేవీఎన్ పరమేశ్వర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎస్కలేట్ చేసి యుద్ధంగా చేస్తే దాని తర్వాత అది వేరే విషయం. కానీ మా ఆబ్జెక్టివ్ అది కాదు, మీ దేశాన్ని కొట్టడం కాదు. కానీ మీ దేశంలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ని, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మా దేశాన్ని మట్టి గర్పించాలని చేస్తున్న ప్లాట్ చేసే వాళ్ళని మాత్రం మేము టార్గెట్ చేస్తామని క్లియర్ మెసేజ్ ఇచ్చాము. దాని తర్వాత అన్ఫార్చునేట్లీ పెహల్గామ్ అటాక్ అయింది. పెహల్గామ్ అటాక్ తర్వాత ఏమైంది, ఈ మెసేజింగ్ సరిపోవట్లేదు, ఒక డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే వీ హ్యాడ్ టు లాంచ్ అన్ ఆల్ అవుట్ అటాక్. అండ్ పాకిస్తాన్ వాజ్ ప్రిపేర్డ్. చేసినప్పుడు వాళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్ని అలర్ట్లో పెట్టి దాని తర్వాత పెహల్గామ్ అటాక్ చేశారు. సో వీ హ్యాడ్ టు రేజ్ ద లెవెల్ ఆఫ్ ఎంగేజ్మెంట్. అండ్ రేజింగ్ ద లెవెల్ ఆఫ్ ఎంగేజ్మెంట్లో కూడా మనం ఏం చేసామంటే, ఈసారి మేము లాస్ట్ 2 అటాక్స్లో మనం ఏమన్నాము, వీ విల్ అవాయిడ్ ఇంటర్నేషనల్ బోర్డర్. లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది అంటే అందరికీ తెలియకపోవచ్చు, ఎల్ఏసీ కానీ ఎల్ఓసి అనేది కానీ అది భూమధ్య రేఖలు, అంటే ఇట్లా రేఖలు లేకపోతే బోర్డర్స్ డిమార్కేట్ అయ్యి ఉండవండి. ఇట్స్ జస్ట్ అన్ ఇమాజినరీ లైన్. ఇవాళ ఇక్కడ ఉండొచ్చు, రేపు అక్కడ ఉండొచ్చు. బట్ ఇంటర్నేషనల్ బోర్డర్ అనేది ఇట్ ఈస్ డిమార్కేటెడ్, అగ్రీడ్ అండ్ సైన్. చాలా చోట్ల ఫెన్స్ అయి కూడా ఉంటుంది. సో ఈసారి మేము ఇంటర్నేషనల్ బోర్డర్స్ కూడా దాటుతాము. ఇంటర్నేషనల్ బోర్డర్స్ దాటి మీరు ఎక్కడ దాచినా కూడా వెళ్ళి వాళ్ళని అటాక్ చేస్తాము. మా దేశంలోకి వచ్చి టెర్రర్ స్ప్రెడ్ చేసే టెర్రరిస్ట్ని మాత్రం మేము వదలము అని ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చాము. అండ్ సెకండ్లీ మనం ఏం చేసాము, సెకండ్ లెవెల్ ఎస్కలేషన్లోకి వెళ్ళి మీ కేపబిలిటీస్ మీద మీకు డౌట్ ఉందేమో, ఇండియన్ నేవీ వెళ్ళి సార్ చెప్తారు కావాలంటే, హీ విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్ విచ్ ఆర్ నాట్ ఆపరేషనల్. బట్ ఇండియన్ నేవీ వెళ్ళి ఆల్మోస్ట్ కరాచీ పోర్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది, అటాక్ చేయలేదు. ఒక ఇషారాలో మేము మిమ్మల్ని సర్వనాశనం చేస్తామన్నాం. ఎయిర్ ఫోర్స్ వెళ్ళింది. ఎయిర్ ఫోర్స్ వెళ్ళి వాళ్ళకి ఎయిర్ ఫీల్డ్స్ అన్నింటిని ధ్వంసం చేసింది. డినయల్ ఒకటి, డిస్ట్రక్షన్ ఒకటి, రెండూ చేసామంటే డినయల్ అంటే వాళ్ళ రన్వేని పాడు చేయడం. రన్వేని పాడు చేయగానే దట్ ఎయిర్ ఫీల్డ్ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ టేక్ ఆఫ్స్ ఆర్ ల్యాండింగ్ అంటిల్ యూ రిపేర్ దట్ ఎయిర్ ఫీల్డ్. అవి కాకుండా వాటి ఎయిర్ ఫోర్స్ హ్యాంగర్స్ని వాటిని కొట్టాము. నూర్ఖాన్ బేస్, రావల్పిండి వాళ్ళ నూర్ఖాన్ బేస్ ఏదైతే ఉందో, ఇంప్రెగ్నబుల్ అంటే దాన్ని భేదించలేని కోట అని ఒక పెద్ద ఇది చేశారు, వాళ్ళు హైప్ చేసి పెట్టుకున్నారు. దాన్ని సింపుల్గా వెళ్ళి కొట్టి వచ్చాము. ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళు డినై చేశారు. దాని తర్వాత వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు, ఫజర్ నమాజ్, అంటే వాళ్ళకి 5 నమాజులు ఉంటాయి, ఫజర్, అసర్, జోహర్, మగ్రిబ్, ఈసా అని. ఫజర్ నమాజ్ అంటే పొద్దున్న చదివే నమాజ్. ఫజర్ నమాజ్ టైంకి మేము అటాక్ చేద్దాం అనుకున్నాము. కానీ నాకు పొద్దున్న 2ంటికి నాకు ఫోన్ వచ్చింది డిఫెన్స్ మినిస్టర్, మన ఆర్మీ చీఫ్ దగ్గర నుంచి, ఇండియా అటాక్ చేసేసింది మన మీద, మన ఎయిర్ ఫీల్డ్స్ అన్నింటికి కొట్టింది అని. సో మనం వాళ్ళని యాంటిసిపేట్ చేయడమే కాక వాళ్ళ పొద్దున వాళ్ళు అటాక్ చేసి వాళ్ళ అటాక్ కేపబిలిటీని మొత్తం ధ్వంసం చేశాము. ఏదైతే భేదించలేని కోట అన్నారో ఆ రావల్పిండి ఎయిర్ బేస్ని కూడా, అక్కడ ఉన్న రడార్స్ని కూడా మనం ధ్వంసం చేసి వచ్చాం. సో ఇట్ వాస్ ఎ క్లియర్ మెసేజింగ్. కేపబిలిటీలోను, స్కిల్లోను, విల్ పవర్లోను మీరు ఎక్కడ మాతో పొందడం లేదు, అనవసరంగా మాతో పెట్టుకోకుండా అని ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చాము. దాంతోపాటు ఇప్పుడు మనకి పొలిటికల్ విల్ కూడా ఉంది. ఎప్పుడైనా కూడా మన ఆర్మ్ ఫోర్సెస్కి ఫ్రీ హ్యాండ్ వస్తుంది. ఫ్రీ హ్యాండ్ వచ్చిందంటే పాకిస్తాన్ని ధ్వంసం చేయడం పెద్ద గొప్ప పనేం కాదు అని ఒక క్లియర్ మెసేజింగ్ పాకిస్తాన్కి, పాకిస్తాన్ సపోర్ట్ చేసే ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి, పాకిస్తాన్లో పెరుగుతున్న టెర్రర్ క్యాంప్స్కి, టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి క్లియర్ మెసేజింగ్ ఇచ్చాము. అండ్ దట్ వాస్ అ స్ట్రాటజిక్ అండ్ అ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ ద వే వీ థింక్ అబౌట్ అవర్ డిఫెన్స్ అండి. What precautions we have to take internally and externally? Our intelligence has to be strengthened firstly. Any war is mostly based on intelligence. First intelligence, it's already, we are at a very heightened state of intelligence network. Satellites, drones, all intelligence has to be at the top order. That is what is now we are able to achieve. Because of our good intelligence network, we are able to carry out attacks, we are able to carry out our operations very, very comfortably. That was not so in the past, but of late, the amount of intelligence network have increased a lot. So, we are able to anticipate most of their activities. When it comes to now talk about Navy, Operation Sindoor lo, we have already positioned our ships close to Karachi Harbour. వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏమైనా ఎక్కువ మనం చేస్తే ఇక్కడ నేవీ కూడా వచ్చి అటాక్ చేస్తుందని. కరాచీ హార్బర్ వెరీ ప్రైమ్ హార్బర్ వాళ్ళ నేవీ పోర్ట్. ఆ పోర్ట్ అటాక్ చేసామంటే, ఆ పోర్ట్ ఫినిష్ చేసామంటే లాట్ ఆఫ్ దేర్ బిజినెస్ ఎకానమీ యాక్టివిటీ ఆల్సో విల్ బీ కథం స్క్వేర్ అయిపోతుంది.
So that was a big threat. Even in 1970 war, we had positioned all our ships and submarines close to them. 1970 war lo Karachi harbor was bombarded by our missile boats. So that was a big threat. After that threat only, they decided they cannot fight. So this time also, probably the lessons were there already in their mind. So when the Navy fleet was positioned close to the Karachi harbor and close by, ready to strike, they got a little jittery and they said, okay, we will not move ahead anymore on this issue. So that's how quickly they, from the chief of staff there, they had DGMOs had a conversation one-to-one and they said, we will not escalate this war anymore. The first signal came from them. వాళ్ళ దగ్గర నుంచే మనకు ఫస్ట్ సిగ్నల్ వచ్చింది మేము ఇంకా కొట్లాడమని. So that was the big turn point. So because that is, again, Navy also had put pressure over there. Of course, Army and the Air Force were operating right in the front. But the pressure of Navy also had an impact. And దానిలో వాళ్ళు కొంచెం వెనుకబడ్డారు. As nuclear powers, it's not good for both countries. If we continue the fight, we are also a growing nation. In fact, we are economically much ahead on them and we are progressing. We are one of the fastest growing nations in the world. So Manak Guda, economically, we will also be unnecessarily stressed at this juncture of time. No, war is not good for anybody. Terrorist attack is not good for anybody. You have to achieve your peaceful means. That is also, we have conveyed the message. Please try to have dialogues. We will ready for dialogue. But their attitude is like that. While violence is there in their blood. So they want to continue the violence. They want to continue the way they want to operate. That's not the way. That's not the right way. Modi has already said very, very few times. This is not the era of war. This war చేసే యుద్ధం చేసే ఇది ఇయర్స్ కాదు. యూ హ్యావ్ టు బీ మోర్ సో ఆన్ డైలాగ్స్. బట్ సమ్ నేషన్స్ డోంట్ అండర్స్టాండ్. దే అండర్స్టాండ్ ఓన్లీ దిస్ వే. దట్స్ హౌ వీ హ్యావ్ గాన్ అహెడ్ ఇన్ ఆపరేషన్ సింధూర్. వెరీ క్లియర్ మెసేజ్ కి వీఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. సో దే బ్యాక్డ్ ఆఫ్. దే రియలైజ్డ్ somewhere they got some sense and realized, okay, this is not the way we go ahead. So now some peace is being prevailed over there. ఫైనల్ పర్మిషన్ అంటే నా ఇంట్రోలో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ నేను ఇచ్చాను. నేను కరెక్ట్ చేసుకోవాలా వద్దా అనేటటువంటిది మీరు క్లారిఫై చేయాలి. అంటే ఎన్డీఏ ప్రభుత్వానికంటే ముందు ఒక జవాన్ బుల్లెట్ కాల్చాలి అంటనంటే పార్లమెంటులో నిర్ణయాలు జరిగేటి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక జవాన్ బుల్లెట్ కాల్చినాక పార్లమెంటుకు నివేదిస్తుండు. ఇది రియల్లీ పొలిటికల్లీ కాంట్రడిక్షన్ క్వశ్చన్. మీరు ఎట్లా అంటే నాది తప్పు అని చెప్పొచ్చు మీరు. యూ హ్యావ్ రైట్. అంటే ఒక సోల్జర్ని కూర్చోబెట్టి మీరు పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వమంటున్నారు. బట్ ఐ విల్ స్టిల్ టెల్ యూ వాట్ ఈజ్ మై, అంటే నా ఉద్దేశం ఏంటి, నా ఒపీనియన్. అందరికీ వాళ్ళ ఒపీనియన్ ఉంటే నేను కూడా వెళ్ళి ఓటేస్తానండి. 4-5 నాకు నచ్చిన వాడికి వేస్తాను. సో సర్టన్లీ మెంటల్ షిఫ్ట్ అయితే ఉందండి. పోస్ట్ 2014 పొలిటికల్ విల్ అనేది చాలా లెవెల్స్కి స్టెప్అప్ అయింది. దెర్ ఈస్ ఫ్రీడమ్ టు ద సోల్జర్స్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఫ్రంట్లో ఉన్న సోల్జర్స్కి దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు యాక్ట్. దానిలో అది డినై చేయలేము. లేకపోతే మీకు ఈ సర్జికల్ అటాక్స్ స్ట్రైక్స్ అయ్యేవి కాదు, లేకపోతే మీకు ఆప్ సింధూర్ కూడా అయ్యేది కాదు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డాక్యుమెంటెడ్ స్టోరీ. ఓన్లీ 2000 మీకు 26 లెవెల్ అయినప్పుడు కూడా బుక్స్లోనే వచ్చింది, ఆర్టికల్స్లోనే వచ్చింది. ఆ టైంలో మేము రెడీగా ఉన్నాం, యాక్ట్ చేస్తామని ఎయిర్ ఫోర్స్ అందరు చీఫ్స్ వెళ్ళి అడిగినా కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని వేరే విషయం. ఐ విల్ నాట్ గెట్ దేర్. అక్కడి నుంచి అంత పెద్ద అటాక్ మన హింటర్లాండ్లోకి వచ్చి, మన సిటీ, మన ఫైనాన్షియల్ క్యాపిటల్లోకి వచ్చి అటాక్ చేసి 200 మంది 250 మందిని క్యాప్టివ్ 3 రోజులు సిటీ మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్న టెర్రరిస్ట్ యాక్ట్ చేసిన కంట్రీ మీద మనం యాక్ట్ చేయలేదు ఆ టైంలో. అలాంటిది ఇప్పుడు చిన్న టెర్రర్ యాక్ట్ అయినా కూడా మేము వదలము అని ఒక మెసేజింగ్ ఇవ్వడానికి వచ్చామంటే సర్టన్లీ దెర్ ఇస్ పొలిటికల్ విల్ అండి. సో మీరు ప్రీ 2014 పోస్ట్ 2014 ఉందంటే దెర్ ఇస్ అ సర్టన్ మెంటల్ షిఫ్ట్, దెర్ ఇస్ అ సర్టన్ లీడర్షిప్ విల్ ఉందండి. పొలిటికల్ లీడర్షిప్ విల్ ఉంది ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి. సో దట్ వే దట్ ఎంపవర్స్ ద సోల్జర్ ఆన్ గ్రౌండ్ ఆల్సో. సాయి కుమార్, ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. సుమారు 35 దేశాలతోని 40 సంవత్సరాల నుండి ఫైట్ చేస్తుంది. మన భారతదేశం మీద ముష్కరులు 20 సంవత్సరాలలో 142 సార్లు దాడి చేశారు. మనం ఎందుకు ప్రివెంట్ చేసుకోలేకపోతున్నాం? Again, you're coming to the political statements you have to make. Anyway, I can make it because, see, politicians, they make everything. If you just go for the votes
the sake of vote. Israel is not bothered. Israel, the Netanyahu said, I referred as example. I know. Netanyahu said, I don't mind, buddy. Kuch nahi chahiye. I want, buddy, go ahead with this. Pursue all these militants till they get this. Hezbollah ho, Hamas ho, kuch bhi ho. I want, buddy, khatam, kill ho. I mean, that political will probably, I don't say, he never bothered. Ki mere ko vote milega, I will be there, not there. He said, no. My men, my country has been attacked, and I will go to every extent. So probably these kind of intentions are there, not there in politically. We are a big country. We are a different. We have a very diverse country. Unlike Israel, which has got only Jews or only little small country, they have to survive. It is a question of their survival. We cannot compare as such. But nevertheless, one thing is okati clear emante political will to take on these guys. Yes, I will fight these guys. I am quite capable. So those kind of realizations are coming now within our country. Yes, we can fight. Yes, we can take on these guys. We had it in 1971 war also. We showed that we have the will to go and attack Pakistan. We did. But somewhere down the line again, probably things deteriorated. We kept getting attacks. So many times the terrorists came at will, carried out attacks in our country and went. Even I used to feel very saddened. Arey, so easily they are coming and carrying out attack and going off, and we are not able to do anything. Somehow things have changed. The present government or so, whatever, they have decided that we will show that we can take on these guys. So we showed it. That is the political will. Finally, it comes to the political will. Who is the leader? Who is the boss? How we are supporting him? So that finally matters. Every citizen has to stand up to these situations. Every citizen has to support the guy who takes the right decisions to take on these guys. If we support it, he will also get the confidence to take on these chaps. That's what probably has happened of late. The country has realized that yes, we must retaliate now. Yes, we must give them back. All these times we were following some other principles, some other values which may not be working these days. Now we realize, yes, if somebody slaps us here, we have to slap him back. That probably realization has come into our country. అది వచ్చింది మనకు. ఇప్పుడు మనం వాళ్ళని we are showing them, yes, we are also capable to kick you on your back. So that is what is very important, and hopefully this will continue in a much more aggressive way so that they don't dare. We have got people all around us. Galwan was such a incident. We showed the Chinese, yes,